నమస్తే, వెల్కమ్ టు 3RR న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని తెలియజేసిన తిరుపతి భారతీయ జనతా పార్టీ నాయకులు. భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తా జగన్మోహన్ రెడ్డి. నందలూరు మండలంలో పలు నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభోత్సవం చేసిన రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి మరియు నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణని లేకుండా చేస్తేనే అది సాధ్యం అవుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ అన్నారు. కానీ మేము నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన వారికి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆర్డర్ కాపీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఎవరికో పుట్టిన పిల్లలకు నేను తండ్రి అన్నట్టుగా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆర్డర్ కాపీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఎవరికో పుట్టిన పిల్లలకు నేను తండ్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 గ్యారెంటీలను ప్రజలు నమ్మట్లేదని, వాళ్ళు అధికారంలోకి వచ్చిన 2 నెలలు ముగిసే లోపే ప్రజలు వాళ్లపై తిరుగుబాటు మొదలు పెట్టారని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కారు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని, ఆ తర్వాత జెట్ స్పీడ్ తో పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి 24 ఏళ్ళు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే కారు సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? అందుకే ఇప్పుడు సర్వీసింగ్ పోయింది, అంతే, ఏమి కాలేదు, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. సర్వీసింగ్ కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళొక్కసారి ఈ స్పీడ్ బ్రేకర్ దాటి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మళ్ళీ నాగర్ కర్నూలులో కూడా తప్పకుండా ఉడకాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం. మర్రన్న మాట అన్నాడు, మా వాళ్ళకి ధైర్యం చెప్పాలని. కానీ నేనైతే ఒకటి మాత్రం గంటాపదంగా చెప్తున్నా, నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా చాలా బలంగా ఉన్నారు. ఏమన్నా అక్కడో ఇక్కడ ఏమన్నా కొద్దిగా ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది, కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం. నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటి, మిమ్మల్ని కూడా ఏ పదవిలో ఉండొచ్చు, ఎంత పెద్ద పదవిలో ఉండొచ్చు, మర్చిపోవాకండి. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనందరినీ కూర్చోబెట్టింది వాళ్ళే. కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తల్ని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే 4 ఏళ్ళు పార్టీని తప్పకుండా మీరే కాపాడతారనే బలమైన విశ్వాసం నాకుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే అచ్చంపేటలో, ఆ చెల్లె పేరు పద్మ. అక్కడ సర్పంచ్ గారు, అమ్మాయిది ఆమ్రాబాద్ మండలం చెంచుబిడ్డ. ఆ అమ్మాయిని బాలరాజు గారు పిలిచి మాట్లాడమ్మా అని చెప్పి మైక్ ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు, 30 ఏళ్ళు 25-30 ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, అన్న మన వాళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం అంటున్నారు, మనం ఓడిపోలేదన్నా, తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా కళ్ళెంబడ నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక దినంలో రోజు ఎట్లా అయితే చీకటయి మళ్ళీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది. తెలంగాణ వచ్చింది 2014లో, మీకు తెలుసు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి, మరి 3వ ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు. కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం, తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ అంటున్నాడు. ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మరిచిపోయేటట్టు చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప లేకపోతే చేయరు. మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ను ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నాను. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికి అన్ని ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికి అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు.
కుప్పం సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు మీద గెలవకపోయినా బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీ చేశా. అతని ద్వారా కుప్పాన్ని చాలా అభివృద్ధి చేశాం. రానున్న ఎన్నికల్లో భరత్ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేసి నా గుండెల్లో పెట్టుకుంటా అని జగన్ చెప్పారు. కాకుండా మరికొన్ని విషయాలను కూడా మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పులివెందలను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తూ ఉన్న మాటలు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కానీ కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. పులివెందుల్లో ఉన్న, కుప్పంలో ఉన్న, అమరావతిలో ఉన్న, ఇచ్చాపురంలో ఉన్న పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా నా వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. కాబట్టే బాబుకు మించి, కాబట్టే చంద్రబాబు గారికి మించి ఆయన 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మీరు చూశారు. ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి పేదలకు, ఇక్కడి నా అక్క చెల్లెమ్మలకు, ఇక్కడి నా అన్నతమ్ములకు, ఇక్కడి నా అవ్వాతాతలకు మనసు చూపాం, మంచి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కుప్పాన్ని తీసుకొని ఆదికేశవులు నాయుడు కుటుంబానికి కాకుండా సొంత సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై బల్జి సంఘం నాయకులు బగ్గుమన్నారు. సోమవారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఓఎం రామదాసు మాట్లాడుతూ, చిత్తూరులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఘనత ఆదికేశవ నాయుడు సతీమణి సత్యప్రభదే అన్నారు. టీడీపీ పార్టీ కోసం బల్జ కులస్తులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. జైలుకు వెళ్లిన ఉదంతం కూడా ఉందన్నారు. పార్టీ కోసం అహిర్నెస్సులు కష్టపడి కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారని, పార్టీని నమ్ముకొని ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడిన వాళ్ళు కూడా ఉన్నారని గుర్తు చేశారు. దేశంలోని చిత్తూరు జిల్లాకు గుర్తింపు తెచ్చిన ఆదికేశవ నాయుడు కుటుంబాన్ని టీడీపీ పార్టీ ఘోరంగా అవమానించింది అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ బల్జ సంఘం నాయకులు, కులస్తులు నిరసన చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈరోజు మా కులము బల్జ కులముతో ప్రతి ఒక్క పార్టీ రాజ్యం వెళ్తుంది, కానీ బల్జీలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు మా చిత్తూరు బల్జ కులాల వైపు ఏ పార్టీ మమ్మల్ని విశ్వసించడం లేదు. కాబట్టి మేము ఈ పార్టీని కాదు, ఆ పార్టీని కాదు, ఏ పార్టీ గుర్తించలేదు. కాబట్టి మా బల్జ కులాలు ఏకమై ఖచ్చితంగా మాకు న్యాయం చేసేంత వరకు మేము వదలము. మేము ఏ పార్టీకైనా కూడా మేము ఏ పార్టీ మనుషులు కాము, బల్జ కులస్తులు. మేము బల్జీల ఓట్లతో గెలిచి బల్జీల ఓట్లతో రాజ్యాధికారికి వెళ్తూ మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారు. కాబట్టి మా యొక్క ఉనికి మేము చాటిద్దాం. మా ఉనికిని ఇక మీదట మేమేమిటో రాయలసీమ జిల్లాలో మా ఉనికిని చాటించి మా యొక్క ప్రత్యేకత చాటించుకుంటాం. ఈ రెండు పార్టీలకు గుణపాఠం తెలిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలిపిస్తున్నాను. గుణపాఠం తెలిపిస్తామని చెప్తున్నాను. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు,
ఇంటర్నేషనల్లో గొప్పతనం వాళ్ళ ఫ్యామిలీకి తెలియని అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని సహించలేదు. ఆ విషయంగా చిత్తూరు ఎమ్మెల్యే సీటు ఆ డీకే ఫ్యామిలీకి ఇచ్చేంత వరకు మేము జరగని కార్యక్రమం అయితే నిరాహార తీసుకు చేస్తున్నాము. రేపటి నిరాహార తీసుకు చేసే సిద్ధం కూడా గుర్తించేంత వరకు మేము ఇదే విధంగా కార్యక్రమాన్ని నెక్స్ట్ సీట్ ఇస్తామని అమర్చారు. ఆ రోజు మేము గట్టిగా ఖండించినాము. ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో టీడీపీ కూడా మాకు అన్యాయం చేసింది. మాకున్నటువంటి పరిస్థితులు మొన్న కనుగొండి ఈ 94 సీట్లు 7 సీట్లు మాత్రమే దళితులు కేటాయించింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దళితులు చేసిన పాపమా లేకపోతే మేము చేసిన మంచి పని చేసిన శాపమా అని ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము అడుగుతున్నాము. 29% ఉన్నటువంటి మేము మాకు ఈరోజు అడుక్కునే పరిస్థితి ఎందుకు అని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. కాబట్టి దీని పరంగా మాకున్నటువంటి కోరికలు మాకున్నటువంటి ఏమైతే ఉన్నాయో అవి మేము సాధించుకునేదాకా పోరాడతాము. ప్రజలంతా ఏకంగా అవుతాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాము. చిత్తూరు సీట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోము. మొత్తము మా చిత్తూరు సీటు ఎట్లయినా మాకు దళితులు కేటాయించకపోతే మా సత్తా ఏంటో మేము చూపిస్తామనేసి ఈ రకంగా మేము మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు. రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మరియు నందలూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి సొంత మండలం నందలూరు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో 108 ప్రదర్శనలు చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అనంతరం రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని నిన్నటి రోజు తిరుపతి విమానాశ్రయంకి వచ్చి మాపై ఎంతో అభిమానం చూపించి నాకు శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు, ఉమ్మడి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, మండల కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దర్శనము నాకు చాలా ఇష్టమైన టెంపుల్ ఇది. కూడా చాలా సార్లు వచ్చేవాడిని. ఇంతకుముందు కూడా 108 రౌండ్లు తిరిగి దేవుడికి మొక్కుకొని వెళ్ళాను. మళ్ళీ ఒకసారి రావాలని కోరుకున్నా. చాలా రోజులు అంటే 1 ఇయర్ నుంచి అనుకుంటూ ఉన్నా. అలానే దేవుడికి ఈరోజు మళ్ళీ అవకాశం దొరికింది నాకు. ఆ దేవుడి దయ వల్ల నేను మా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉన్నాం. మన మండలి కానీ మన రాజంపేట ప్రజలకు కూడా అంతా హ్యాపీగా ఉండాలి, సౌఖ్యంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి. అలానే మా కుటుంబానికి మాకు కూడా మంచిగా ఆరోగ్యం ఇచ్చి దేవుడు సౌఖ్యంగా చూడాలి. భవిష్యత్తులో అన్ని మంచి పనులు జరగాలి, మంచి అభివృద్ధిగా జరగాలని కోరుకుంటున్నా. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్నే కాకుండా దేవుడు, ముఖ్యంగా దేవుడు వల్ల జరిగింది. అలానే నాకు జగనన్న కూడా ఆప్యాయతగా నాకు అవకాశం ఇచ్చారు. ఈ పదవిని సద్వినియోగం చేసి ఈ ప్రాంత ఈ టెంపుల్ కానీ, సోమనాథ స్వామి టెంపుల్ కానీ, శివాలయం కానీ, చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరి మన్ననలు కోరుకుంటాను. ధన్యవాదాలండి. నందలూరు మండలంలో పలు నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభోత్సవం చేసిన రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మరియు నందలూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి. నందలూరు మండలం పాటూరు గ్రామంలో మరియు నల్ల తెమ్మయ్యపల్లి గ్రామంలో సచివాలయం మరియు ఆర్బీకే భవనాలను రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మరియు నందలూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనను రాష్ట్ర ప్రజలు ఆస్వాదిస్తూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఆనాడు మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య పరిపాలన నేడు ప్రజలకు దగ్గరగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏర్పాటైందన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు మరోసారి జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్లు, మండలంలోని ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. నేడు సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు, సభ్యులు గొండు సీతారాములు పర్యటించారు. ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని స్థానిక కాఫీ హౌస్లో ఏర్పాటు చేసిన సభ వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు బాలల హక్కులు, బాల్య వివాహంపై విద్యార్థులతో ముచ్చటించి బాల్య వివాహంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు నివారణ చేయడమే లక్ష్యంగా ఈ కమిషన్ బాల బాలికలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బేటీ బచావో బేటీ పడావో మహిళల హక్కులు, వారి భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, బాల్య వివాహాలు ఏ విధంగా నివారించాలో వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఐసిడిఎస్ పిడి సూర్యలక్ష్మి అధ్యక్షత వహించారు. విద్యార్థులను ఉద్దేశించి వారి భవిష్యత్తులో మంచి చదువులు చదవాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని, బాల్య వివాహాలు చేసుకోవద్దని, సమాజానికి భావితరాలు మార్పు తెచ్చే విధంగా కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కోటగుల్లి భాగ్యలక్ష్మి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్, ఏఎస్పీ ధీరాజ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేసినట్టయితే మీ పేరెంట్స్కి మేము కౌన్సిలింగ్ ఇస్తాం, ఇష్యూ లేదు. కానీ మీరు అనుకునేది మీరు అచీవ్ చేసేలాగా మీరు చూసుకోవాలమ్మా, అది మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ అది. అండ్ విషింగ్ యూ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. 9th లో ఉంటున్నారు. వచ్చే సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసి పబ్లిక్ ఎగ్జామ్ రాసేసి సెలవులకు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది పిల్లలు తిరిగి మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తున్నారని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కొంతమంది రారు. ఎందుకు? ఆ 10th సెలవుల్లో ఎక్కువ పెళ్లిళ్ళు మన ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. మేము ఐటీడీఏలో స్టడీ చేశాము. ఎక్కువ పెళ్లిళ్ళు ఎప్పుడు జరుగుతున్నాయంటే సమ్మర్ వెకేషన్ టైంలో, ఏప్రిల్ మే నుంచి జూన్ 15 తారీఖు లోపు
పర్టిక్యులర్గా 10th పూర్తి చేసే అమ్మాయిలు ఎవరెవరు ఉన్నారో మేము మా దగ్గర ఉన్నంత వరకు మేము ఎగ్జామ్ కంప్లీట్ చేసి మీ అమ్మ చేతుల్లో అప్పచెప్తాం, ఇంటికి తీసుకెళ్ళిపోండి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంటర్ కాలేజీలో మీరు వాళ్ళని అడ్మిట్ చేయాలని. కానీ కొంతమంది పిల్లలు తిరిగి రావట్లేదు, ఎందుకంటే బలవంతంగా ఆ సమ్మర్ వెకేషన్స్లో పెళ్ళిళ్ళుని చేసుకుంటూ ఉంటున్నారు. అలా మీ మీద ఎవరైనా బలవంతంగా మీరు పెళ్లి చేసుకోవాలని మిమ్మల్ని కంపల్ చేస్తే వెంటనే మీ దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి, ఎస్పెషల్లీ మహిళా పోలీస్కి మీరు ఆ ఇన్ఫర్మేషన్ని అందజేయాలి. మీ మీద మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నాయి. మా ఊర్లో ఒక చాలా ఫేమస్ కథ ఉంది. 12th పూర్తి చేసింది ఆ పాప, చాలా మారుమూల గ్రామం, చాలా వెనకబడిన ప్రాంతం. అసలు ఆ ఊర్లో అప్పుడు ఆ స్కూల్లో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళ తప్ప ఎవరికి చదువులేదు. ఆ పాప వెంటనే ఏం చేసింది, వాళ్ళ నాన్న ఛార్జ్ పెట్టిన ఫోన్ని తీసేసి వాళ్ళ నాన్నకు తెలియకుండా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసేసింది. ఈ తిరుచిలో, అరియలో చాలా వెనకబడిన డిస్ట్రిక్ట్ మా తమిళనాడు. ఆ జిల్లాలో ఒక 3 సంవత్సరాల ముందు, చాలా సంవత్సరాల ముందు కూడా కాదు, జస్ట్ 3 సంవత్సరాల క్రితం వెంటనే ఎస్పీకి అక్కడ లోకల్ ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఆ పోలీస్ అందరూ వచ్చి ఆ పాపని కాపాడారు. అలా ఏమైనా ఒక పరిస్థితి మీకు కూడా రాకూడదు, కానీ వస్తే మీరు వెంటనే పోలీసుకి, సచివాలయ సిబ్బందికి, తహసీల్దార్కి, ఎంపీడీ ఎవరో ఒకరికి, ఎమ్మెల్యేకో లేకపోతే మీ దగ్గర ఉన్న మీ సర్పంచ్కో ఎవరో ఒకరికి ఆ ఇన్ఫర్మేషన్ని అందజేస్తే మేము వెంటనే వస్తాం. ఆ పెళ్లిని ఆపేసి మిమ్మల్ని కాపాడి మళ్ళీ ఇంకా గొప్ప చదివిస్తాం. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని సాతునూరు గ్రామానికి చెందిన ఫుట్బాల్ టీం సభ్యులకు ఫుట్బాల్ ఆడడంతో విద్యార్థులకు మరింత ఉత్సాహం నింపేందుకు అదే గ్రామానికి చెందిన నడుముకేరి రంగస్వామి మదర్ తెరీసా యూత్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆదివారం 12 మందికి టీ-షర్ట్లు, బూట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. క్రీడాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలియజేశారు. గ్రామీణ క్రీడలు ఎంతో ముఖ్యం, చదువుతో పాటు క్రీడల్లో సైతం ముఖ్యమన్నారు. క్రీడాకారులకు గ్రామంలో చదువులో వెనుకబడిన వారికి ఎల్లవేళ వారు వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, కోచ్ నాగేంద్ర, తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాద్నూర్ గ్రామంలో ఫుట్బాల్ టోర్నమెంట్ పిల్లలకి స్పాన్సర్ బై మన రంగస్వామి అన్న ఫుట్బాల్ డ్రెస్సులు ప్లేయర్లకి 12 మందికి డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మదర్ తెరీసా యూత్ తరఫున ఫుట్బాల్ ప్లేయర్లకి షూస్ ఇవ్వడం జరిగింది. అలాగే మన సాద్నూర్ యువకులు ఫుట్బాల్ ప్లేయర్లు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఎదగాలని కోరుకుంటున్నాము. మన పిల్లలకి విద్యతో పాటు క్రీడల్లో మంచిగా నైపుణ్యం ఉండి మంచి భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాగే ఆడితే మా సాద్నూరు తరపు నుంచి మన రంగస్వామి అన్న కానీ, లేకుంటే నేను కానీ, మా యువకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సాయం ఎల్లప్పుడూగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. సాత్నూరు గ్రామం నుంచి ఫుట్బాల్ ఆడుతున్నారు పిల్లలు. 12 మంది కోసము టీ-షర్ట్లు తెచ్చినాము. నజీరు ఇది బూట్లు, షూలు తెచ్చినాడు. మేము పిల్లలు ఏదైనా బాగా ఆడాలని, మా సాత్నూరు గ్రామాల ముందుకు తీసుకురావాలని, పిల్లలకి ఏదైనా శాత అయిందో మేము సాయం చేస్తాము. ఇంకా ఏమన్నా స్కూల్ తరఫున కానీ, ఏమన్నా చదువు దాంట్లో వెనకబడిన పిల్లలు కానీ ఏదైనా ఇంకా బాగా అవ్వాలనుకుంటే, ఎవరైనా ఏం లేకున్న వాళ్ళు ఉన్నా మేము శాత అయినా సాయం చేసి మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మా సాత్నూరు పిల్లలు అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాం. అక్రమ కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు జరిపిన దాడుల్లో 20 బాక్సులు, సుమారు 80,000 రూపాయలు విలువైన మద్యాన్ని, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా కోసిగి సబ్ ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం నుండి మద్యం స్థానిక మండల పరిధిలోని తమ్మిగినేరు గ్రామ శివారులో దాడులు నిర్వహించి తుంగభద్ర నది ఒడ్డున మద్యం సరఫరా చేస్తున్న 2 వ్యక్తులను గుర్తించి వారి వద్ద నుండి 20 బాక్సులతో 2 ద్విచక్ర వాహనం మీద తీసుకెళ్లి క్రమంలో దాడి చేసి 1920 టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యం బాక్సులను, 2 వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. 2 నిందితులను తమ్మిగేని సీతారాముడు, పర్సనగిరి నరసింహులు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో కానిస్టేబుల్ నాగరాజు, మధు ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.